భారీ వర్షాల నేపథ్యంలో పల్నాడు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. రైతులతో ఇరిగేషన్ అధికారులతో కలిసి ట్రాక్టర్ మీద స్వయంగా పరిశీలించి తక్షణ మరమ్మతులు చేయాలని ఎస్సీ ఇరిగేషన్ గారిని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదాలు వలన రైతాంగానికి దుర్గతి పట్టిందని తెలియజేశారు. సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల పంట పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. ఈరోజు దాదాపుగా పొలాల్లో 3 నుంచి 6 అడుగుల లోతు నీళ్లు ఉన్నటువంటి పొలాలు మా అధికారులే లెక్కేశారు 2000 ఎకరాల్లో. ఇంకా మరి పైనుంచి వచ్చేటటువంటి వరద ఇంకా ఎంత పంటను నష్టం చేస్తుంది అన్నటువంటిది ఇంకా అంచనా వేయడం అనేది ఇంకోటి 2 రోజుల్లో తెలుస్తుంది. దీనికి అంత కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో గతంలో ఎన్టీ రామారావు గారు ఈ డ్రైనేజ్ సిస్టాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ డ్రైనేజ్ను మోడర్నైజేషన్ చేయాలి, పంట పొలాలను మునుక్కుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 425 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు డ్రైనేజ్ మోడర్నైజేషన్ కింద ప్రాజెక్టును మంజూరు చేశారు. అట్లనే ఇక్కడ గుంటూరు ఛానల్ స్ట్రెంథనింగ్ కానీ పొడిగింపుకు కానీ 276 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ 2 ప్రాజెక్టులు కూడా రైతాంగానికి చాలా ఉపయోగం అనే